ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మిసిల్ని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులో ఉండాలి. ఈరోజు విషయం ఏంటంటే, ఏదైనా మా ఫ్రెండ్ వాళ్ళు ఫోన్ చేస్తే ఏంటోనే కంగారు వచ్చేస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది, హడావుడి పడిపోతున్నావు, ఏంటి అర్థం అవ్వట్లేదు అంటే, నేను చెప్పే విషయం ఏంటంటే, నిదానంగా చేయండి, కంగారు పడకండి, టెన్షన్ పెట్టుకోకండి అని చెప్తాను. చెప్పడం చాలా ఈజీ కదండి, చేయడం చాలా కష్టం. ఏంటంటే ఇప్పుడు పరుగులు ఉరుకులు జీవితం అనమాట. అలాగే మా పిల్లలు కూడా ఇంటికి వచ్చారనుకోండి, ఏమన్నా హడావుడిగా చేసేస్తుండే డమ్మడమ్మడమ్మని ఏమన్నా పడిపోయినాయి అనుకోండి కింద, వాళ్ళని అంటాను, ఎందుకు అంత కంగారు పడిపోతారు, హడావుడి పడిపోతారు, ఎందుకంత కింద మీద పోసుకుని అంత స్పీడ్గా చేయవలసిన అవసరం ఏంటి అని అంటారు. మన వరకు వస్తే చెప్తున్నానండి, 5ంటికి లెగుస్తానండి. 5ంటికి లెగిస్తే 7ంటికల్లా ఆయన క్యారేజ్ రెడీ అయిపోవాలి. ఓ పక్కన సోడిజావ కాస్తాను, ఓ పక్కన బార్లీ కాస్తాను, ఓ పక్కన అన్నం బ్రౌన్ రైస్ అండి ఉడికిస్తాను, వారుస్తాను అనమాట. ఒక పక్కన కూర చేయాలి, ఒక పక్కన టిఫిన్ చేయాలి, ఒక పక్కన చట్నీ చేయాలి. 5ంటికి లేచి 7ంటికల్లా రెడీ చేసేటడికి ధమాధుమాధుమా దీనికి తగ్గట్టుగాను అలారం ఉంటుందండి. 5:30కి ఒకసారి పెడతారు మా వాళ్ళు, 6:30కి ఒకసారి ఉంటుంది, 6ంటికి ఒకసారి ఉంటుంది. ఇంకా అది అలారం వచ్చేటప్పటికి నాకు టెన్షన్, ఎంత టెన్షన్ వచ్చేస్తుందంటే టైం అయిపోతుందని కంగారు వచ్చేస్తుంది అనమాట. కాకపోతే రెడ్డి, నాకు దీన్ని బట్టి తెలిసిన విషయం ఏంటంటే, మా ఫ్రెండ్స్ వాళ్ళు తిట్టేదాన్ని, ఎందుకు అంత కంగారు పడిపోతావు, అంత హడావుడి ఎందుకు, కింద మీద పడిపోయి హడావుడి చేస్తావు, దమాదమాన సరుకులన్నీ కింద పడేస్తావు, అది ఇది అనుకో. కానండి, ఏదైనా చెప్పడం ఈజీయేనండి, చేయడం చాలా కష్టం. ఇప్పుడు నాకు అర్థమవుతుంది అనమాట ఆ విషయం. మీరేమంటారు? మీకు కనుక వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఇలాగే టెన్షన్ పడుతూ చెప్పడం ఈజీగా చెప్పేసి చేయడం ఎంత కష్టమో అనిపించింది అనుకోండి, నాకు ఆ విషయం కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.